ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనం చూసాము, ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చూసాము, ఇప్పుడు కొత్తగా కేపీఎల్ అంట. మీకేమన్నా ఐడియా ఉందా? కేపీఎల్ అంటే కోడి పందాల ప్రీమియర్ లీగ్ అంట. వివిధ ప్రాంగణాలు ఏర్పాటు చేసి ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? జూదాలేంటి? విచ్చలవిడిగా ఈరోజు ఎల్లో మీడియానే కథనాల ప్రకారం అది చదివితే ఈరోజు వార్తల్ని ఆంధ్రప్రదేశ్లో జూదం ఎలా విరజిల్లుతోంది, సంస్కృతి సంప్రదాయాలు ఎలా తొంగలేక తొక్కుతున్నారు వీళ్ళు అనేటువంటిది అర్థమవుతాయి. ఈ సంక్రాంతి పండుగకు సంబంధించింది కోడి పందాలు సర్వసాధారణంగా మనం జరుపుకునేటివి. ఆ కోలు సంబంధించినటువంటిది చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఈరోజు దాన్ని ఈవెంట్గా మార్చి క్యాసినోలకు మించి ఒక్కొక్క బరిలో అంటే దగ్గర దగ్గర 450 బరులు ఏర్పాటు చేశారట. ఒక్కొక్క బరికి కాంట్రాక్ట్కి ఎల్లో మీడియా ప్రకారము 1 కోటి నుంచి 1.5 కోటి వరకట. ఒక్కొక్క బరి కాంట్రాక్ట్ అంటే ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి జూదం నిర్వహించే నిర్వాహకులు, ఉభయ గోదావరి జిల్లాల నిర్వాహకులు గోదావరి తీరాన, నదీ తీరాన కూర్చొని ఒక అవగాహనకు వచ్చి ఒక తీర్మానం చేసుకొని ఈసారి సక్రమంగా మనం జరుపుకోవాలి, జూదమంతా పందాలు జరగాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడదాము, వాళ్ళ దన్ను మనకుంది అని తీర్మానాలు చేసుకొని పందాలకి 450 బరులు ఉన్నాయంట. ఒక్కొక్క బరికి 1 కోటి నుంచి 1.5 కోటి కాంట్రాక్ట్ అంట. యావరేజ్గా 1 కోటి రూపాయలు తీసుకున్నా కూడాను ఈ యొక్క జూదం కాంట్రాక్ట్ వాల్యూ 450 బరిలు, యావరేజ్గా 1 కోటి రూపాయలు అంటే 450 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అట. జూదం నిర్వహించడానికి పెద్దలకు ఇచ్చేటువంటిది 450 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ జూదరులు ఇస్తూ ఉంటే ఇక పందెం ఎంతంట తెలుసా? ఒక్కొక్క బరిలో మినిమము 25 నుంచి 40 పందాలు జరుగుతాయంట. ఒక బరిలో 5 లక్షల నుంచి 50 లక్షలు, 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఒక్కొక్క బరి నుంచి పందాలట. 450 బరుల్లో ఎన్ని పందాలు జరుగుతాయి, ఎన్ని లక్షల రూపాయలు